నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆలన వాహనం ప్రారంభం. జెండా ఊపి ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ నాయకులతో మెట్పల్లి డీఎస్పీ సమావేశం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరిక. రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించిన సైబరాబాద్ సిపి. ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారు నిజమైన దేశభక్తులని తెలిపిన వీసీ సజ్జనార్. నర్సులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని వైన్ షాపులో దొంగల హల్చల్. 3 లక్షల రూపాయల మద్యాన్ని దోచుకున్న దొంగలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జాతీయ అసంక్రమిత వ్యాధుల నివారణ పాలియేటివ్ కేర్ కోసం కొత్తగా ఆలన వాహనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి రవి, జిల్లా వైద్యాధికారి పి శ్రీధర్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో తొలిసారిగా ఆలన వాహనాన్ని అందుబాటులోకి తెచ్చామని, దీని ముఖ్యోద్దేశం రోగులు మంచానికి పరిమితమై చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వైద్య ఆరోగ్య సిబ్బంది వాహనంలో వారి ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎండి సమయోద్దీన్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జైపాల్ రెడ్డి, డాక్టర్ శ్రీపతి, డాక్టర్ విజయ్ మరియు సూపర్వైజర్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్, కల్లెడ, వెలుగట్టు, ధర్మపురి పిహెచ్సిల పరిధిలో పనిచేయడానికి ఆలన ప్యాలియేటివ్ వెహికల్ ఈరోజు ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చి పెద్దలు జిల్లా కలెక్టర్ పాలనాథ్ గారి శ్రీ రవి గారికి, మమ్మల్ని ఆహ్వానించిన డిఎండ్హెచ్ఓ గారికి, డిప్యూటీ డిఎండ్హెచ్ఓలకు, మిగతా డాక్టర్స్కు, వైద్య సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వృద్ధాప్యం అంటే ఒక శాపంలాగా మారుతూ ఉంది మధ్యలో. అదేవిధంగా యవ్వనంలో ఉన్న కానీ వివిధ వ్యాధులతోటి కిడ్నీలు ఫెయిల్ అయ్యి కానీ, క్యాన్సర్ అనుకోండి, లేదా ఎయిడ్స్ వ్యాధి, షుగర్ ఎక్కువై పక్షవాతం, బీపీ వీటితోటి పక్షవాతం ఇట్లాంటివి వచ్చి మంచాన పడ్డ వాళ్ళను వైద్యం చేయడం అనేది చాలా కష్టమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలన అనే ఒక స్కీమ్ పెట్టి దానిలో ఒక వ్యాను, డాక్టరు, నర్సు అవి పెట్టి ఇవ్వడం జరిగింది. మరి పరిధిలో ఇప్పుడే ఇస్తున్న సమాచారం ప్రకారం, ఎందుకంటే ఇది మొట్టమొదటి వెహికల్ మా దగ్గర ఇప్పుడిప్పుడే ఈ స్కీమ్ ప్రారంభమైంది. ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం గ్రామాలలో ఏదైనా హాస్పిటల్కి పోలేని పరిస్థితులు ఉన్నవారు, కొంత ఆఖరి క్షణాలలో ఆఖరి రోజులలో ఉన్నవారు ఆ చివరి రోజులు కొద్దిగా సుఖమయంగా శాంతియుతంగా నొప్పి బాధ కలగకుండా ఇచ్చే ట్రీట్మెంట్నే మనం పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఇంక కొన్ని రోజులు ఎక్కువ జీవించడానికి, ఉదాహరణ పాలు తాగే పరిస్థితి లేకపోతే ఒక ట్యూబ్ వేసి పాలు పోయడము, మూత్రానికి లేసే పరిస్థితియో లేదో మూత్రం ఎక్కడికక్కడ అయిపోతూ ఉంటే ఒక క్యాథెటర్ వేసే పరిస్థితి అనుకోండి, లేదా ఏదైనా లాట్రిన్ రాకపోతే ఎనిమా ఇవ్వడం అనుకోండి, లేదా ఇంకా కొన్ని ఏదైనా బీపీ షుగర్ ఎక్కువైతే అక్కడికి వెళ్ళి ఇవ్వడం. ఇంతకుముందు కలెక్టర్ గారు, డిఎండ్హెచ్ఓ గారు చెప్పినట్టు కొంతమందికి బెడ్ సోర్స్ అన్నారు, అంటే వృద్ధాప్యాల్లో కదలకుండా పడుకునేసరికి పుండ్లు అవుతూ ఉంటాయి. వాటికి కూడా మన సిస్టర్ గారు, డాక్టర్ గారు వెళ్ళి డ్రెస్సింగ్ చేయడం, మందులు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి చాలా అవసరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉన్నది. మరి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులు అయితే వేరే అనుకోండి, మనందరికీ తెలుసు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ కార్యాలయంలో బక్రీద్ సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ గౌస్ బాబా బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గౌస్ బాబా మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని, ఆవులను కోసినా, కొనుగోలు చేసినా, ఎవరైనా అక్రమంగా ఆవులను తరలించినా పోలీసులకు సమాచారం అందించాలని, ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, పోలీసులకు సమాచారం అందిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మెట్పల్లి సిఐ రవికుమార్, ఎస్ఐ సుధాకర్, బెజ్జరపు మురళి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డిఫరెంట్ రిప్లైస్ వచ్చినాయి మాకు. అక్కడ మా అడ్వకేట్స్, అఫీషియల్స్ అంతా కూడా చెప్పి గౌస్ బాబా సార్ గారు మనం అనుకుంటున్న దానికంటే 200% డిఫరెంట్ మెంటాలిటీ, దాంట్లో ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి మాకు చెప్పి. ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి సూటిగా మీకు తెలుస్తుంది. సో నేను ఫస్ట్ నా గురించి కూడా చేంజ్ అవుతుంది మా అభిప్రాయం అనడానికి నేను మా వాళ్ళు కూడా ఇక చెప్పేస్తున్న విషయం అని. సో గౌస్ బాబా సార్ గారు అలాంటి ఉద్దేశం లేదని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఖచ్చితంగా కూడా ఎప్పుడు కొంచెం సార్ ఈ బక్రీద్కు సంబంధించిన అంశం, ఆవులకు సంబంధించిన అంశం, కరోనా వ్యాధి నియంత్రణలో ప్రాణాలు పణంగా పెట్టి రోగుల సంరక్షణలో అహర్నిశలు కష్టపడుతున్న నర్సులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అరండల్పేట స్ఫూర్తి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ లేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాల్లో చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలియజేశారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత లేక, కరోనా వల్ల ప్రాణాలకు భద్రత లేక అన్ని రకాలుగా నష్టపోతున్న నర్సుల బాగోగులు చూడవలసిన రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రాణాలు ఒడ్డి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో నర్సులు లత, మేరీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్హెచ్ఎం, డిఎంఈ, ఇంకోటి అనే పేర్లతో మాలో మా గొడవలు పెట్టి మీరు కొట్టుకొని మేము చూస్తూ ఉంటాం అనేటువంటి విధానాన్ని రాజశేఖర జగన్మోహన్ రెడ్డి మానుకోకపోతే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంతేకాకుండా రెగ్యులర్ నోటిఫికేషన్స్ మాత్రమే వైద్య శాఖలో విడుదల చేయాలి. ఒక ఎమర్జెన్సీ విభాగమైనటువంటి వైద్య శాఖని ఈరోజు కాంట్రాక్ట్ వ్యాపారంగా కొనసాగిస్తుంది. ఈ కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. రెగ్యులర్ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేయాలి. రెగ్యులర్ నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది నర్సెస్ ఉన్నారు. ఈ 5 లక్షల మంది నర్సెస్లో ఉన్నది కేవలం స్టేట్ గవర్నమెంట్లో 10,000 మంది. 10,000 మంది నర్సెస్తో 40,000 మంది చేయాల్సిన పని చేపిస్తున్నారు. పని ఒత్తిడి ఎంత దారుణంగా ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగింది అంటే ఆ సమస్య నర్సింగ్ ఆఫీసర్ మీద నెట్టేసేటువంటి ఒక ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. ఏదన్నా ఒక ఆపరేషన్ సక్సెస్ అయిందంటే వైద్యుడికి పోదండలు వేసేటువంటి ఆనవాయితీ కొనసాగుతుంది. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, రాష్ట్రంలో పిహెచ్సీలు నడుస్తున్నాయన్నా, సిహెచ్సీలు నడుస్తున్నాయన్నా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయన్నా కేవలం నర్సెస్ యొక్క వాళ్ళ శ్రమే అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం. అటువంటి నర్సెస్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడడమో, సవతి తల్లి ప్రేమ చూపించడమో చేస్తే మేము చేసేటువంటి ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా క్లియర్ కట్గా చెప్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి, అవసరమైతే ఇతరత్ర కార్యక్రమాలు చాలా ఉధృతంగా చేయడానికి కూడా చాలా స్పష్టంగా మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా అతి త్వరలో ఒక వేదిక మీదకి రాబోతున్నాయి. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మరొకసారి విన్నవించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా అయితే ఆలోచించాడు అప్పట్లో అదే ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలి. చెల్లెళ్ళు అని చెప్పుకున్న నర్సుల్ని ఈరోజు ఆయన పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆయన వీరి బాధలను చూడాలి. నర్సెస్లో దాదాపుగా అందరూ కూడా బిలో పావర్టీ లైన్లో అరాకురా జీతాలతోనే బతుకుతున్న వాళ్ళు. ఉద్యోగ భద్రత కోసమే వాళ్ళు ఇన్ని పాటలు పడ్డారు. కాబట్టి 4,200 మంది నర్సెస్ని ఇమ్మీడియట్గా రెగ్యులర్ చేసేయాలా. అంతేకాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల దగ్గర ఏ స్థాయిలో వసూలు చేస్తున్నాయో తెలుసు. కానీ అక్కడ ఇచ్చేసిన నర్సెస్ జీతాలు మాత్రం 4,000, 5,000 మాత్రమే. మ్యాక్సిమం 10,000 రూపాయలు ఉంటున్నాయి. కానీ
సుప్రీంకోర్టు 2016లో చాలా క్లియర్గా చెప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ వైన్ షాపులో దొంగతనం జరిగింది. కాపలా ఉన్న వాచ్మెన్ను కట్టేసి సుమారు 3 లక్షల రూపాయల మందు బాటిళ్లు, కౌంటర్లో ఉన్న 22,000 రూపాయల నగదును దుండగులు దొంగిలించారు. సంఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం సిఐ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం స్పెషల్ టీములు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ముద్దాయిలను పట్టుకుంటామని జిల్లా అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ తెలిపారు. నిన్న రోజు మిడ్నైట్ టైంలో కొంతమంది దుండగులు షాప్లో ఉన్న వాచ్మెన్ని కట్టేసి షాపు షట్టర్ పగలగొట్టి కొంత ప్రాపర్టీ అదేవిధంగా క్యాష్ను కూడా దొంగిలించుకొని తీసుకెళ్లారు. దీని మీద సిఐ జంగారెడ్డిగూడెంని సూపర్వైజ్ చేయడానికి పెట్టాము. క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ కూడా డిప్లాయ్ చేశాము. ఏదైనా ఛాన్సెస్ దొరుకుతుంది. స్పెషల్ టీమ్స్ కూడా డిప్లాయ్ చేశాము. కొంతమంది అనుమానితుల్ని పికప్ చేయాల్సి ఉంటుంది. దీన్ని పర్సూ చేసి కేసును త్వరగా ఛేదిస్తాం. వాల్యూ చేసే మద్యం దొంగిలించబడింది. క్యాష్ అన్నారు 22,000 రూపాయల క్యాష్, 3 లక్షలు విలువ చేసే మద్యం దొంగిలించబడింది. సిపిఐ టిఎస్ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, సిపిఎం టిఎస్ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 3 రోజులుగా నీళ్ళల్లో మురికి నీళ్ళల్లో నిండుకుండడం ఇలాంటి అంశాలు దృష్ట్యా తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం గారు, సిపిఐ నాయకులు మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి గారు, జీజీ నరసింహరావు గారు, అలాగే న్యూ డెమోక్రసీ నాయకురాలు రమాదేవి గారు, అలాగే అజిత్రావు గారు, అలాగే తెలుగుదేశం నాయకులు, ఇంకా ఇతర పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ మిత్రుల ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం నుంచి రవీంద్రాచారి గారు, ఈరోజు మేము అందరం హాస్పిటల్ సందర్శిస్తూ ఉంటే ఇది ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధం. ప్రధానంగా ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు లేదా డ్రైనేజ్ కట్టిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు రోడ్డును ఎత్తుగా కట్టారు. అందువల్ల అక్కడి నుంచి నీళ్ళన్నీ కూడా ఈ హాస్పిటల్లో వంపులో ఉండి మొత్తం మురికి నీళ్ళు, మొత్తం వర్షం నీళ్ళు అన్నీ జమై మొత్తం వార్డుల్లోకి వచ్చేసింది. ఉస్మానియా ఆసుపత్రి అంటే నైజాం కాలంలో 1925లో ఇది ప్రారంభించబడ్డది. అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం ఉంది, 90 సంవత్సరాలు దాటిపోయింది. ఇలాంటి ఒక పురాణ కట్టడం, ప్రాచీన కట్టడం ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఆనాడు తెలంగాణకు తలమానికం, తెలంగాణ ప్రజలకి వాళ్ళ ప్రాణాలకి రక్ష ఇచ్చినటువంటి హాస్పిటల్. అనేక పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అందరూ కూడా ఉన్నటువంటి ఆసుపత్రి. ఇలా తెలుగుదేశం అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటి ఏం చేస్తాం, దీన్ని గుడిగొట్టుడే అంటాడు. అసలు ఇది పురాణ కట్టడం, ప్రాచీన కట్టడం. మేమంతా చూస్తే ఓడంత జాగా ఉన్నది, ఖాళీ స్థలం దాదాపు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు దాకా ఉన్నది. అక్కడ కొత్త హాస్పిటల్ బ్రహ్మాండం కట్టాలి, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు లేదు హాస్పిటల్ కట్టాలి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కంటే మొదలు కూడా ఈ హైదరాబాద్ చుట్టూ 4 ఆసుపత్రులు కడతా 1000 పడకలు చూటున్నారు, ఏం అమలు చేయరు. ఇవాళ అన్నీ చూస్తూ ఉంటే ఆసుపత్రుల పట్ల ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్య వైఖరి కొనసాగుతుంది, పట్టించుకోలేదు. ఇలా ఉస్మానియా పరిస్థితి చూస్తూ ఉంటే ఇలా కోవిడ్ కేసులు, రోగులు లేదా ఇతర రోగులందరూ కూడా ప్రాణాలను అలచితులో పెట్టుకొని నీళ్ళు వస్తూ ఉంటాయి. అని ఎట్లా ఎంత నీళ్ళు వస్తాయో, ఎంత హైట్ వస్తాయో, అప్పటికే 2 గజాలు ఎత్తు, గజం ఎత్తు నీళ్ళు వచ్చాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ కనకమ్మ అనే వృద్ధురాలు తనకు అన్యాయం జరిగిందని పొరుగుమందు డబ్బాతో పెనుబల్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు ఏడుస్తూ కూర్చుంది. 2 సంవత్సరాల క్రితం తన 4.5 ఎకరాల భూమికి పటాదారు పాస్బుక్ చేయమని తహసీల్దార్కు దరఖాస్తు పెట్టుకున్నానని, ఇంతవరకు పాస్బుక్ ఇవ్వలేదని, ఆ భూమిని తన సోదరులు స్వాధీనపరుచుకుని తనకు అన్యాయం చేస్తున్నారని, తహసీల్దార్ తనకు న్యాయం చేయాలని పొరుగుమందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న వియ్యం బంజారు పోలీసులు పొరుగుమందు డబ్బాను తీసుకున్నారు. తహసీల్దార్ రవికుమార్ను వివరణ కోరగా ఆ భూమి వివాదం ఆమె సోదరులకు ఆమెకు మధ్య కోర్టులో ఉందని, వారు కోర్టులో పరిష్కరించుకోవాలని తెలియజేశారు. మీ పేరేంటండి?
దూదిపాడ కనకమ్మండి. ఏ ఊరు మీది? రామచంద్రరావు బంజరా. మీకు ఏం అన్యాయం జరిగిందని అడుగుతున్నారు? ఎంఆర్ఆర్ గారు పుస్తకం ఇవ్వలేదండి. 2 ఏళ్ల బట్టి తిరుగుతున్నాం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం, 7 తిరుగుతున్నాం. ఎంఆర్ఆర్ గారు పుస్తకం ఇవ్వలేదు. మేము నాకు 30 ఏళ్ళ నాకు రాసిచ్చింది. 4 ఎకరాలు ఒకటి, 1/2 ఎకరం ఒకటి. ఎవరు రాసిచ్చారు? అమ్మే రాసిచ్చింది. మీ అమ్మగారా? పసుపు కూడా ఇచ్చింది. 2 ఎకరన్నారేమో వీళ్ళు రిజిట్ చేయించింది. మీ అమ్మగారి పేరేంటి? పాండు రామంజమ్మ. మీకు ఎట్లా ఇచ్చారా పొలం? అది ఆ పొలం ఇక్కడ చెరువు కాడ ఇచ్చారండి. చెరువు కాడ వీళ్ళు రిజిట్ చేయించింది. 1/2 ఎకరం, 1/2 ఎకరం నాకు ఇచ్చింది. 1/2 ఎకరం పసుపు కింద 4 ఎకరాలు చేను రాసి ఇచ్చింది. 30 ఏళ్ళాడే పంట. 30 సంవత్సరాల నుంచి పంట ఎవరు వేసుకుంటున్నారు? 30 సంవత్సరాలు నేనే వేసుకుంటున్నానండి. ఈ 2 ఏళ్ళ బట్టి ఇళ్ళుగా నేనే వేసుకుంటున్నాము. నేనే వేసుకుంటున్నానండి. పత్తి కౌలుకి ఇచ్చుకుంటున్నా, అది గొడ్ల వీటికి ఇచ్చుకుంటున్నది. వరి పొలమేమో కౌలుకి ఇస్తున్నా, నేనే పండించుకుంటున్నా. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి పుస్తకం కావాలని, పాస్బుక్ కావాలని పెట్టామండి. ఏమన్నారు? అభ్యాసం పెట్టారు, ఈ నీట లేదు, బాల్ చేస్తున్నారు అని అన్నారు. తిరిగి నిన్న ఏం చేశారు, నోటీస్ పంపారు కోర్టు బొమ్మ. నేనేం కోర్టుకు పోయేనట్టుండి నేను నా దగ్గర డబ్బులు అమ్మగారికి 15 లక్షల దాకా పెట్టాడు చిన్న ఆయన. నాకు డబ్బు వస్తే నాకు 4-5 లక్షల పైన అయినాయి. నేను ఎంఆర్ఓ గారు అమ్మాయి నోటీస్ తీసుకొని వచ్చి పడుకోనే ఉండ. నేను డాక్టర్ గారి దగ్గర పోయింది. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? నా భూమి నాకు కావాలండి. నా భూమి నాకు కావాలి. నా భూమి లేకపోతే నేను మందు తాగుతాయండి. నేను చదువుతూనే ఉండగా మందు తాగుతా. నాకు 2 ఏళ్ళ బట్టి చిన్న ఇంటికాడే తింటున్నాను. ఇక ఆమె చూస్తుంది, మంచి చెడ్డ ఆమె చూస్తుంది. ఇక ఆమె చూడండి అంటుంది. ఇక నేనేం చెయ్యాలి? నన్ను ఏడన్నా పంపరా? చేసిందంతా ఎట్టుందమ్మా, మనం చేసిందంతా ఎట్టుందమ్మా. వివాదంలో ఉండదు కాబట్టి ఇది భూమి మీద ఎవరు వ్యవసాయం చేసుకోవటం లేదు. ఇది అమల్లో మెదక్ జిల్లాలో నిర్మించిన వైకుంఠ ధామాలు రైతు వేదికల స్థలాలను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర కమిషనర్ రఘునందన్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా వెల్దుర్తి మండలం మాసాయిపేట, చిన్నశంకరంపేట మండలం, గవ్వలపల్లి, మెదక్ మండలం, రాజుపల్లి, కొల్చారం మండలం, చిన్న ఘనపూర్, ఏటిగడ్డ, మందాపూర్ గ్రామాల్లో నిర్మించిన వైకుంఠ ధామాలు నర్సరీలను పరిశీలించి పనుల వివరాలను మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు వెంటనే డబ్బులను వారి అకౌంట్లలో జమ చేయాలని రఘునందన్ రావు సూచించారు. ఆయా కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జెడ్పీ సీఈఓ లక్ష్మీబాయి, డిపిఓ హనోక్, జిల్లాలోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ కాలం దాకా రూములు సార్, ఆ మధ్యలో కాలం దాకా అటు రూములు సార్. ఇదే ఓపెన్ ఏరియా. ఎంత వస్తుంది? స్టేజ్ కూడా పెట్టి కావాలంటే స్టేజ్ పెట్టుకుంటాము, పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఎక్కువ స్పేస్ చౌకీ దొరుకుతాయి కదా, ఎక్కువ స్పేస్ అవసరం అనుకుంటే సార్. అది మామూలుగా రొటీన్ కొడుతూ కష్టం, కొద్ది ఏరియానే ఉంది కాబట్టి ఇది కనిపిస్తుంది. ఒకటి సార్. రెండవది మనం ఇక్కడ స్క్రీను తర్వాత ఇంకొకటి ఈ ప్రాజెక్ట్స్లో కూడా మొత్తం చిన్న క్వాలిటీ మంచి ఎనర్జీ ప్రొవైడ్స్ మీటింగ్ దట్ ఎక్స్పెన్స్. అదర్వైజ్ మస్ట్ మేక్ ఆల్ మీరు టెండర్ ప్రాసెస్ కన్ఫర్మ్ సిమెంట్ వాడి అంటే కన్నా ఇండస్ట్రీస్ వాడిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నర్సాపురం గ్రామంలో ప్రజలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఏదులాపురం గోపాలరావు ఆరోపించారు. వీటిని రద్దు చేసి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజలకు కాకుండా అక్రమంగా వేరే వారికి కేటాయించారని, తమకు న్యాయం జరగకపోయినా సర్పంచ్ పట్టించుకోవడం లేదని కలెక్టర్ను ఆశ్రయిస్తామని గ్రామస్తులు తెలియజేశారు. మేము ఎరికల వాళ్ళం ఎస్టీ, మేము మాకు ఇల్లు లేదు ఉండటానికి. నా పిల్లగాడి పేరు వచ్చిన పేరు కూడా తీసుకెళ్ళారు. ఫస్ట్ మా పేరు వచ్చింది, మాకు కూలి చేసుకుంటేనే అన్నాం. మాకు ఏమీ లేదు, మేము 4 పందులు కాసుకుంటాం. పందులు కానీ గుడి చేస్తే గుడిచె కూడా బీకిచ్చిండు సర్పంచ్ గారు మా మీద కచ్చే కట్టి. మాకు ఏమీ లేదు, తరతరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మమ్మల్ని ఇంత కూడా పట్టించుకోవట్లా, మాట్లాడి తీసి పక్కనే ఎత్తడు మమ్మల్ని. మాకు అసలు ఏమి లేకపోయినా పక్కనే ఎత్తడు మమ్మల్ని తీసి. మమ్మల్ని దేనికి కూడా పట్టించుకోడు. అదేమని మేము అడిగితే నువ్వు ఓటు వేసినవా, నాకు నీకు ఇల్లు ఇవ్వడానికి మీరు ఓటు వేయలేదు మాకు అని అన్నాడు. మాకు మట్టికి ఇల్లు తెచ్చిన ఇల్లు కావాలి సార్. వచ్చిన పేరు నా కొడుకు వచ్చిన పేరు రెండో లైన్లో వచ్చిన పేరు కూడా తీసేశారు. మా పిల్లగాడి పేరు పక్కన తొలగించి లేని వాళ్ళ పేర్లు పెట్టి ఇల్లు ఇచ్చారు సార్. మాకు మట్టి దేనికైనా సిద్ధంగానే ఉంటాం మేము. నరసాపురం గ్రామంలో డబల్ బెడ్రూమ్లు ఇల్లు పంపిణీ చేశారు. అవి నిబంధనలకు విరుద్ధంగా పేదవారికి ఇవ్వకుండా ఇళ్ళుండి వ్యవసాయ భూములు ఉన్న వారికి ఇళ్ళని ఇచ్చారు. ఇది ఏమిటని ప్రశ్నించిన పేదల్ని డబల్ బెడ్రూమ్ పంపిణీ క్రమంలో కూడా వారిని మాట్లాడనివ్వకుండా చేసిన దుస్థితి ఆ రోజున డబల్ బెడ్రూమ్ల ఇళ్ళ పంపిణీ రోజు జరిగింది. అదే కాకుండా గ్రామ సభలో 42 ఇళ్లను మాత్రమే ఆ రోజు ఎంపిక చేశారు. 38 ఇళ్లని ఇష్టానుసారంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వారి ఇష్టానుసారంగా ఆ ఇళ్లను ఎంపిక చేశారు. పేదవారికి రాకుండా ఇళ్ళని ఒక రకంగా వాళ్ళు ఇష్టమైన వాళ్ళ అనుంగ శిష్యులకి లేదా వాళ్ళ అనుంగమైన వాళ్ళకి, వాళ్ళ అనుచరులకు మాత్రమే ఈ రోజున ఇళ్లను ఇచ్చుకున్న పరిస్థితి మేము చూసాము అక్కడ. ఇది దుర్మార్గమైన చర్య. తాటి గుడిసెలు ఉన్న వాళ్ళకి లేదా రేకుల షెడ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఈ రోజున వికారాబాద్ జిల్లా పరిగిలో ఇటీవలి కాలంలో కురిసిన వర్షాలకు పరిగి మండలంలోని లక్ష్మాపూర్ ప్రాజెక్టులో భారీగా వర్షపు నీరు చేరి కళకళలాడుతోంది. గత 5 సంవత్సరాల నుంచి నిండని ప్రాజెక్టు ఈ మధ్యకాలంలో కురిసిన వర్షానికి నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఈ ప్రాజెక్టు కింద భూములున్న రైతులతో మాట్లాడారు. ప్రాజెక్టులో ఉన్న నీరు సమృద్ధిగా వ్యవసాయానికి ఉపయోగించుకోవాలని రైతులకు తెలిపారు. అప్పుడు పార్సల్ బంతులు తీసుకొచ్చి ఇచ్చినట్టు వెనకటి అదే నాకు యాద వచ్చింది లేదు వాన పడ్డాక మళ్ళీ మనం వెళ్ళాలని మటది మొత్తం నీళ్ళలో పెట్టాము. నీవు పత్తి కొట్టి కావాలంటున్నా కావాలన్నా అది కూడా ఇట్లా పాలమూరు రంగారెడ్డి కట్టాలి మనం ప్రాజెక్ట్. మళ్ళా ఇవ్వాలి చాన్ కడతాం కొత్తరా ఇంతకాలం మంచిగా కడతాం. మనకు పుణ్యం ఉండి ఇప్పుడు 4 వందల గాలి పెడుతున్నాం. लाइट बन जाए అది ఉండాలి. బోనాలు అక్కడ కూడా 3 గాలి పెట్టుకున్నది. 2 అగ్గిపుల్లలు పెట్టానా? 2 అగ్గిపుల్లలు 2 పెట్టు. అగ్గిపుల్లలు 2 పట్టుకురా. 2 పట్టుకో అట్లా 2 పట్టుకొని ముట్టి 3 పట్టి గాలి వస్తున్నది. ఒత్తు జర మీన్ కంటున్నాను లేకుంటే ఇక్కడక్కడ అడ్డం పెట్టండి సార్ ఇట్లా.
తెలంగాణ సచివాలయం ఆవరణలో ప్రాచీన కాలం నాటి మసీదును కూల్చివేయడాన్ని నిరసిస్తూ జమాతీ హిసల్లం ముధోల్ మండల అధ్యక్షులు గౌస్ మొహినుద్దీన్, మాజీ వైస్ ఎంపీపీ ఎజాజుద్దీన్ ఆధ్వర్యంలో ముధోల్ మండల కేంద్రంలోని స్థానిక జామా మసీద్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల పట్ల సానుభూతితో ఉందా అని ప్రశ్నించారు. కూల్చివేత జరిగిన స్థలంలో కొత్త మసీదును నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. आज हम लोग मुसलमाना ने मुधोल की जानिब से हुकूमत तेलंगाना के ऊपर ये बात वाज़े करने के लिए यहाँ पर जमा हुए हैं कि सेक्रेटरीट की नई इमारत की तामीर के बहाने से उसके अहाते में जो 2 मसाजिद थे, उन मसाजिद को जो शहीद किया गया है, तमाम मुसलमानों का ये मुतालबा है कि उन मसाजिद को ज्यों का त्यों उसी मुकाम पर तामीर किया जाए। पहली बात। दूसरी बात यह है कि चीफ मिनिस्टर साहब इस बात का तयक़ुन दिए हैं कि हम वहाँ पर बनाएंगे, लेकिन अवाम को इस बात का कोई एतबार नहीं है, क्योंकि इससे पहले यखाना मस्जिद रोड वाइडिंग में लेकर शहीद की गई और वहाँ पर वक्फ बोर्ड के चेयरमैन सलीम साहब भी इस बात को वाज़े किए कि वक्फ बोर्ड अपने मुधोल की तरफ से सेक्रेटरीट के अंदर जो 2 मस्जिदों को केसीआर के दौर हुकूमत में शहीद कर दिया गया, ये मुसलमानों के दिलों को तकलीफ़ देना और जैसा कि हमारे गौस साहब ने कहा आरएसएस के लोगों को खुश करना, ये सीएम साहब की हकीकत ये पॉलिसी है। मुसलमान तो हमेशा बेवकूफ़ बनते आ रहे हैं केसीआर साहब के तरफ से, उनके जिसकी मिसालें गौस साहब दे दिए, लेकिन हिंदुस्तान के अंदर जो कानून बना हुआ है उस कानून की हमेशा केसीआर साहब खिलाफ वर्जी कर रहे हैं। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామం నుండి ములకలపల్లి మండలం పూసుగూడెం వెళ్లే అటవీ ప్రాంతంలోని రహదారిలో ఓ వివాహితను అత్యంత పాశవికంగా హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు దుండగులు. అటుగా వెళుతున్న ఓ పశువుల కాపరి కాలిపోయిన మృతదేహాన్ని గమనించి స్థానిక సర్పంచ్కు సమాచారం అందించారు. ఆ యువతి ఒంటి మీద పెట్రోల్ పోసి చంపినట్లుగా తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్, రూరల్ ఎస్ఐ శ్రీధర్ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్ర పైన వేశారు, ఇదంతా దుగ్గు చేశారు. బొమ్మలాగా వేసారు. మీరు ఎప్పుడు చూశారు ఇది? అంటే ముందే అనుకుంటా. నిన్న మొన్న అన్నా మెడక కోసారు, సగం కోసారు, మెడక సగం కోసారు. అది కోసారు, అది లోపల నుంచి వస్తున్నాం, మెడక సగం కోసారు. కూడా మధ్యలో మాస్క్ కట్టుకునే ఉంది, చచ్చిపోయేటప్పటికి మాస్క్ కట్టుకునే ఉంది. ఆ కాలం పెట్టినప్పుడు ఈ సైడ్ కాలింది. ఈ చెవు పూర్తిగా కాలిపోయింది. ఇటు పక్క ఎక్కువ కాలిందప్ప. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ 24వ తేదీన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 3000 మంది ప్రజలతో నిర్వహించే బ్లడ్ డొనేట్ క్యాంపు విజయవంతం చేయాలని కోరారు. స్టేడియంలో 9 గంటల నుంచి 4 గంటల వరకు డివిజన్ వైజ్ బ్లడ్ ఇచ్చే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
दिल्ली में गए के पास आ रहे పోచంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రాష్ట్ర రాజకీయ యవనికలో తనదైన ముద్ర వేసుకుని రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న జగదీష్ అన్నకు జిల్లా ప్రజానికం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే ఈ 6 సంవత్సరాల కాలంలో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లాను రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కోట మల్లారెడ్డి, పాటి సుధాకర్ రెడ్డి, కందాటి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆలన వాహనం ప్రారంభం. జెండా ఊపి ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ నాయకులతో మెట్పల్లి డీఎస్పీ సమావేశం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరిక. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించిన సైబరాబాద్ సిపి. ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారు నిజమైన దేశభక్తులని తెలిపిన వీసీ సజ్జనార్. నర్సులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని వైన్ షాపులో దొంగల హల్చల్. 3 లక్షల రూపాయల మద్యాన్ని దోచుకున్న దొంగలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.